సార్ కవితకి బెయిల్ రావడానికి కేసీఆర్ ఏదో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీని హ్మ్. గురించి మీరేమంటారు సార్? నిజంగానే మాస్టర్ ప్లాన్ వేస్తున్నారంటారా? డెఫినెట్‌గా మాస్టర్ ప్లాన్ ఉంటది. మళ్ళా రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి ఆళ్ళ పార్టీ అని ఉంటది. కేటీఆర్‌కి, హరీష్ రావుకి వీళ్ళందరికీ ఉంటది. వీళ్ళందరిని ఏ విధంగా వాడుకుంటారో, ఏ విధంగా ఏ పార్టీ వాడుకుంటుందనేది ఇప్పుడు జరుగుతున్న బజ్. హ్మ్. హరీష్ రావుని, కేటీఆర్‌ని సెపరేట్ చేసి, కేటీఆర్‌ని ఒంటరితనంగా చేసి, సో, ఆయనకి గవర్నర్, ఈయనకొచ్చి ఎవరికి కేసీఆర్‌కి గవర్నర్, ఇతనికొచ్చి సెంట్రల్ మినిస్టర్‌లో ఒక పోస్టు అంటున్నారు. ఇవన్నీ కూడా జస్ట్ ఊహాగానాలే యాక్చువల్‌గాను. మరి కొంతవరకు ఎందుకు నమ్మాలంటే ఆయనే ప్రిడిక్షన్ చెప్పాడు. ఇప్పుడు ప్రెజెంట్ సీఎం ఆఫ్ ఎవరు రేవంత్ రెడ్డి ఆయన అన్నాడు. చలోక్తిగా అన్నాడు. అవును. చమత్కారంగా అన్నాడు, నిజం అన్నాడు. డెఫినెట్‌గా వాళ్ళ రేంజ్‌కి వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు. సో, ఈ వివాదాలు కూడా చూస్తున్నాం కాబట్టి అక్కడ ఏదో విధంగా వీళ్ళిద్దరికి ఇచ్చి అతన్ని పార్టీ వరకు వదులుతారన్నమాట. బీఆర్ఎస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడంలో. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆయన అర్జెంట్‌గా సెంట్రల్ మినిస్టర్ కేటీఆర్‌కి ఇచ్చినా కూడా అది వేస్ట్ అవుతుంది. ఓకే. హీ వాంట్స్ టు బీ హియర్ అండ్ రీకన్‌స్ట్రక్ట్ చేసే ఓపిక ఏదైనా హరీష్ రావు గారికి ఉండాలి, లేకపోతే కేటీఆర్‌కి ఉండాలి. కేటీఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఇంటెలిజెంట్ కాబట్టి అతనికి ఏదో కొన్ని బ్యాడ్ వచ్చినాయి ఇక్కడ. ఈ హీరోయిన్ల అఫైర్లని, ఫోన్ ట్యాపింగ్ అని, దాని నుంచి ఆ ఉపశమనం అవ్వాలి, దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు కేసీఆర్కి ఉన్న అసలు కేసీఆర్ ప్లాన్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వటం వల్లే ఆ రోజు చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటారు. గెలిచిన తర్వాత ఇతనికి మినిస్టర్ ఇవ్వలేదు కాబట్టి ఆ పొజిషన్ అయ్యాడు. ఇతనికి అన్యాయం జరిగిందంటే ఇతనికి అంత రేంజ్ లేదు. సలహా ఇచ్చినా కూడా తెలుగుదేశంలో అంత స్ట్రాంగ్ రేంజ్ లేదు అప్పటికి. అంటే ఇతను పట్టించుకోలేదు. వాడేసి వదిలేయడంలో గ్రేట్ మన చంద్రబాబు నాయుడు గారు. పొలిటీషియన్సే అంతే అంతే ఆ ప్రకారంగా ఉంటారు యాక్చువల్గాను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు మాస్టర్ ప్లాన్ అన్నా కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్ ఈయన అప్పుడు కూడా వేసాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు వేసాడు, గెలిచాడు. ఈజ్ ప్రాక్టికల్ పర్సన్. తర్వాత అతనికి యాక్చువల్గా మర్యాదపూర్వకంగా ఒక మినిస్టర్ ఇవ్వాలి. ఎమ్మెల్యే నుంచాడు. దాంతో ఆయనకు మండింది. మొత్తానికి రంగం చెడదొప్పి స్టేట్ జేట కొట్టేశాడు. పివి నరసింహరావు నుంచి ఎప్పటి నుంచో 56 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ తెలంగాణ పోరాటాన్ని గెలిచిన వీరుడు. కాకపోతే అందులో చాలా చాలా ప్రామిసులు చేసి ఆ ప్రామిసుల్ని ఇచ్చేయలేపు. ఒక దళితుడిని మొట్టమొదటి సీఎం చేస్తానది చేయలేకపోయాడు. ఇవన్నీ మామూలే యాక్చువల్గా. ఇవన్నీ ఎప్పుడు పెడుచుకొట్టినాయి? ఆఫ్టర్ 10 years ఆ ఓల్డ్ ఫ్యామిలీ అంతా కూడా తినేసి ప్రాపర్టీస్ పెంచేసుకోవడంలో ఇది అందరికీ తెలిసిన విషయం. అది వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? ఇంక మేమే ఉంటాం. జయలలిత కూడా ఎలాగనుకుంది, ఇక నేనే సీఎంని. ఎలా ఉంటుంది అది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ పార్టీ. మారుతూ ఉంటుంది. ఈ పొలిటిక్స్లో డెఫినెట్గా మారుతూ ఉంటుంది. నిలబడాలంటే కొన్ని స్టేట్లు లైక్ ఒరిస్సా అంటే వాళ్ళు కొన్ని స్టేట్స్ ఉన్నాయి. అవి తప్ప ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆవిడ ఎంతకాలం చేసింది? 25 years చేసింది. పెరిగిపోయి ఆ ఎనిమిటీ, ఆ శత్రుత్వం పెరిగిపోయి ఆ ఊరి నుంచి దేశం నుంచి పారిపోయి వచ్చేసింది. మరి అక్కడికి వచ్చింది, తను ఎక్కడైతే చదువుకుందో అక్కడికి వచ్చింది. షీస్ ఫ్రమ్ ఢిల్లీ ఓన్లీ. మీకు అర్థమైందా? అందులో ఇది కూడా చెప్పేస్తాను అనమాట. సో హసీనా అక్కడ ప్రైమ్ మినిస్టర్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ అమెరికన్ ప్లాన్ ఏదో ఉంది అక్కడ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈయన మాస్టర్ ప్లాన్ ఏంటి మరి? సొంత కొడుకు కూతురును ఎంత లేదనుకున్న కూతురు ఆ లాస్ట్ డాటర్ ఆల్సో. సో అమ్మాయి అతనికి తెలిసినా కూడా చెడ్డ పని అని పరిగణించడం. ఎందుకంటే ఓన్ డాటర్ కాబట్టి. అంటే మన దృష్టిలో చాలా చెడ్డ పనులు చేసింది. విలేజ్ వాళ్ళ దృష్టిలో ఇంకా చాలా చెడ్డ పనులు చేసింది. అందుకని ఆవిడ మీద హేట్రేట్ వచ్చేసింది. ఎక్కడైనా సింపతి వచ్చిందా? మన ఎలక్షన్ అప్పుడు కూడా లోపల పెట్టారు. అసలు సింపతి రాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు పెడితే సింపతి వచ్చి సీఎం అయిపోయాడు. సో తనకి జైల్లో పెట్టినా అవ్వలేదు, తిహార్ జైలు పెట్టినా అవ్వలేదు. ప్రతిరోజు షేమ్ ఇది. వెళ్ళటం, బెయిల్ రిజెక్టెడ్, సుప్రీంకోర్టు షాక్. మన వాళ్ళేమో సోషల్ మీడియాలో ఇంకా ఇష్టం వచ్చిన తమ్మునేలు. కవితకి బిగ్ షాక్, కేసీఆర్ బిగ్ షాక్. మరి అటువంటిప్పుడు మరి అతను మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఎటువంటి మాస్టర్ ప్లాన్ వేసినా కూడా వాళ్ళు చాలా టైట్ ఫిష్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. మనోడు వాళ్ళ యొక్క పార్టీని ఇందులో విలీనం చేసేయాలి అని వాళ్ళు అనుకుంటారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్ కూడా అనుకుంటుంది. కాంగ్రెస్ ఎందుకు ఎక్కువ అనుకుంటుంది అంటే జగన్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తే అప్పుడు వీళ్ళని ఏదో విధంగా ఒక లెవెల్కి పట్టు రావచ్చు అనుకుంటారు. ఎవరిని? బీజేపీని పడగొట్టాలని చెప్పేసి. ఇక మాస్టర్ ప్లాన్ ఏముంది? వాళ్ళు డెఫినెట్గా విడుదలొచ్చారు. నేను ఆల్రెడీ 3 weeks 4 weeks చెప్పాను. కవితను వదిలిపెట్టరు,
ఎప్పుడు పెడతారు? ఇతను ఒప్పందం చేయాలి అటుకు వెళ్ళి. ఇక్కడ బీఆర్ఎస్ అనే పేరు మార్చడమే పెద్ద మిస్టేక్. అది నేమ్ అలా చేంజ్ చేయకూడదు. టీఆర్ఎస్ అని పెట్టారు. అందులో అందంగా తెలంగాణ ఉందా? దాన్ని తీసేసి నువ్వు బీఆర్ఎస్ పెడితే అప్పుడే ఫ్లాప్ అనుకున్నాను నేను. యు ఆర్ డూయింగ్ ఏ బిగ్ బ్లండర్. ఇప్పుడు తెలంగాణ తల్లిని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏదో ఒక మాటలు మాట్లాడడం కాదు వీళ్ళు. అసలు పేరు ఎందుకు మార్చారు మీరు? తెలంగాణ అనే అందమైన పేరును మార్చేసి బీఆర్ఎస్ పెట్టినట్టు జనపత్లో ఆఫీస్ ఓపెన్ చేసి, అది పెద్ద మిస్టేక్. అది అందరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను దెబ్బతీసినట్లు లెక్క. అలాగంటే మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నట్టు వరకు కుయ్య నిన్న మొన్నటి వరకు ఆంధ్ర అండ్ తెలంగాణ సేమ్. ఈ స్టేట్ 2 స్టేట్లు మాయే, మీ ఆంధ్ర కూడా మీదే. అది ఎవడే పెడతాడు అన్నమాట. ఎవడో ఫేస్బుక్లో వచ్చి పెట్టాడు. మీరు ఎలా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడకూడదు? చెప్పు తీసి కొడతాను. when I'm living in Telangana, when I'm living in Andhra, when I'm living in Tamil Nadu. Finally, I'm an Indian. అది అర్థం చేసుకోండి. నేరో మైండెడ్గా ఆలోచన కాదు. మీకు ఎప్పుడో అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న తెలుగు వాళ్ళని మీరు సెపరేట్ చేయకూడదు. అలా సెపరేట్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి కేటీఆర్ అండ్ కవిత లోపలికి వెళ్ళిపోయారు. ఒక సినిమా ఫీల్డ్లో గొడవ పెడితే ఒక 200 మంది వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టడం మీరు చూడలే. మర్చిపోయారు ఏంటని? పూరి జగన్నాథ్ ఇంటి మీద గొడవ పెట్టారు కదా, కార్డులు పగల పెట్టారు కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. వాట్ ఈస్ దిస్? జస్ట్ బికాస్ దే గాట్ ద సెపరేట్ స్టేట్, ఈ స్టేట్ ఈజ్ నాట్ బిలాంగ్ టు తెలుగు పీపుల్. తెలుగు పీపుల్ ఎక్కడెక్కడ ఎవరున్నా కూడా అందరికీ అన్ని ద సేమ్ టైం తెలంగాణ పీపుల్ ఆల్సో హ్యావ్ ఎ రైట్. స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్. ఈ సెపరేషన్ పట్టుకొచ్చాడు ఎవడో బాగుపడ్డా. ఇలాగ ఉంటుంది. పట్టు రావడానికి ట్రై చేశారు. అయితే పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు గుంటూరు వెళ్ళే కేటీఆర్ ఫ్రెండ్స్ అయినా కూడా బయట ప్రజలకు ఎలాగ డిస్ట్ ఇచ్చారంటే, ఎలాగా ఇంప్రెషన్ ఇచ్చారంటే ఆంధ్ర వాడు అది రేవంత్ రెడ్డి చేశాడు. రేవంత్ రెడ్డి మొన్న వెళ్ళి ఆడ వెనకాల ఎందుకు వెళ్ళి మరి చీపిన వెనకాల. ఎంత హిపోక్రసీ. ప్రజలు కొట్టిస్తారు, ప్రజలు గమనించలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు అంతా గమనిస్తారు. అసలు ఈ సెపరేషనే పట్టు రాకూడదు. యాజ్ లాంగ్ యాజ్ యూ బ్రింగ్ ది సెపరేషన్, ఆంధ్ర వాడు తెలంగాణ వాడు అలా అంతే. వాళ్ళు ఎప్పుడు అనలేదు. తెలంగాణ వాడు వచ్చాడు, కేసీఆర్ వచ్చినా రమ్మన్నారు. మన తమిళ అండ్ తెలుగు సినిమాలాగా తమిళ సినిమాలు మనం చూస్తామా? ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అని ఆ తంగలనే ఆడుతుంది. పెద్ద రెండు చూపినాయి. ఆ వేరే మనకు ఒక్కడికే ఉంది తెలుగుడికి. వాళ్ళకి లేదు. వాళ్ళు చిరంజీవి సినిమాని కూడా చూడరు వాళ్ళు. అటువంటిప్పుడు వాళ్ళ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారు అంటాను నేను తమిళనాడు వెళ్తే తమిళ సినిమాలు కూడా చేశాను. యాజ్ ఏ తెలుగు పర్సన్గా వాళ్ళు తెలుగు సినిమాలు చూడనప్పుడు వై ఆర్ యూ ఎంకరేజింగ్ దెమ్? మంచి సినిమాని ఎంకరేజ్ చేయడంలో తెలుగు వాడికి ఉన్నంత ఔదార్యం, అంత పెద్ద మనసు దేశంలో ఎవరికి లేదు. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తెచ్చినంత వరకు తెచ్చారు కాబట్టే వీళ్ళిద్దరూ దెబ్బ అయిపోయారు. గెలిచిన 30 సీట్లు కూడా వీళ్ళ దగ్గరికి జంప్ చేశారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏం చేస్తాడు? నువ్వు సరెండర్ అవ్వాలి. నువ్వు అక్కడికి వెళ్ళి సరెండర్ అయితే నీ కూతురు బయటకు వస్తుంది. కోర్టుకు వదిలేశారు. అది పెద్ద కేసేం కాదు. అది మీకు అర్థమైనప్పుడు ఇటువంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు పెట్టేశారంటే, ఆ అమ్మాయిని వదిలితే అక్కడ కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ వాళ్ళంతా కూడా వదలాలి. అఫ్కోర్స్ మనీష్ సిసోడియాని వదిలేశారు. వాటెవర్. అది ఆఫ్టర్ 1.5 years, ఆఫ్టర్ 15-16 months. అంటే మాస్టర్ ప్లాన్ ఏమేస్తాడు? హి హాస్ టు బర్జ్ బీఆర్ఎస్ ఇంటూ బీజేపీ. అటువంటి స్టాలిడ్ జరగకపోతే ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ తక్కువ వచ్చి ఏడుస్తారు. అట్లా బీజేపీకి తక్కువ వచ్చి దేర్ ఇస్ నో ఫేస్ ఫర్ దెమ్. ఇప్పుడు ఈ టైంలో కేసీఆర్ వాళ్ళు నొక్కి పట్టుకోకపోతే అసలు వదలరు. ఫస్ట్ వాళ్ళ యొక్క ధ్యేయం అదే, సౌత్లో ఏదో విధంగా పేటేయాలి. ఆ పాసిబిలిటీ కాస్త కర్ణాటక, తెలుగు, ఆంధ్ర, తెలంగాణ మీద ఉంది బీజేపీకి. తమిళనాడు వెళ్ళారు, దరిదాపులకి వెళ్ళారు. నువ్వు ఎన్ని చేయి వెళ్ళారు వాళ్ళు. అదొక సెపరేట్ కంట్రీ కింద లెక్కది తమిళనాడు. డిఎంకే, ఏఐడిఎంకే కాకుండా వేరే పార్టీ కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉంది అక్కడ. జీకే ముప్రారు ఎంత స్ట్రాంగ్ లీడర్. నువ్వు ఒక ఎంపీ గెలువద్దే తప్పితే ఎక్కడ వచ్చి నగరాలు దొబ్బలేమన్నారు అంతే తప్పితే తమిళనాడులో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ అదర్ పార్టీ అదర్ దాన్ డిఎంకే. ఏఐడిఎంకే కూడా వీళ్ళు స్పాయిల్ చేస్తారు ఎవరో మన బీజేపీ వాళ్ళు. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ వాళ్ళ ఉన్న ఉద్దేశం మెయిన్ డాక్టర్ని బయటకు తీసుకురావాలి అనుకోరు. మరి వాళ్ళని సంపాదించారు తరగని ఆస్తి. బట్ స్టిల్ ద డాక్టర్ ఈజ్ ఇన్ సైడ్. షేమ్. ఇట్స్ నేషనల్ షేమ్ ఫర్ కేసీఆర్. అది ముఖం చదవట్లేదు అసలు. సో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఏ మాస్టర్ ప్లాన్ అనేది కరెక్ట్ చెప్పలేను, కానీ
ఏ మాస్టర్ ప్లాన్ దే విల్ గో బడ్జెట్ టు బీజేపీ. బీజేపీలో కలిసిపోవాలంతే. ఇది ఎంత ఎందుకు వచ్చిందంటే టీఆర్ఎస్ పేరు మార్చడం వల్ల ఓకే. అక్కడే యాంటీ సెంటిమెంట్ కొట్టేసింది. ఓకే సార్. థ్యాంక్ యూ.